పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో కొండపై వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారాలయ పునర్నిర్మాణ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అంకురార్పణ చేశారు. వేద మంత్రాల మధ్య శాస్త్రోక్త పూజలు నిర్వహించగా అనంతరం పునర్నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వినుకొండ కొండపై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సమగ్ర పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని, భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు మొత్తం 32 మందిని, అభివృద్ధి కమిటీ, దేవాలయ కమిటీ మరియు అభివృద్ధి కమిటీ కలిపి మొత్తం 32 మందిని సభ్యులుగా, దేవాలయ కమిటీతో పాటు అభివృద్ధి కమిటీని 32 మంది సభ్యులతో కమిటీ వేసాం. అందరూ ఉత్సాహంగా, సంతోషంగా ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాలనేది లక్ష్యం. గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారో అతను నిర్మాణం సరిగా చేయట్లేదనే ఉద్దేశంతో కమిటీ అందరూ కూడా నిర్ణయం తీసుకొని దేవాలయం బాగా క్వాలిటీ నిర్మాణం జరగాలంటే కొత్త కాంట్రాక్టర్ ని తీసుకురావాలని చెప్పేసి కమిటీ అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ ని నియామకం చేయడం జరిగింది. అందుకే ఈ దేవాలయ నిర్మాణాన్ని పునఃప్రారంభించడం జరిగింది. దీనిలో భాగస్వామ్యమైనటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. నేను కమిటీ సభ్యులందరినీ కోరుతున్నా, చాలా క్వాలిటీతో నిర్మాణం పూర్తి చేయాలి. దీనికి విరాళాలు ఇచ్చిన దాతలందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. దాతలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. అలాగే రేపు ఆరుద్ర నక్షత్రం రోజు ఒక 11 లక్షల రూపాయలు